హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై స్టోరీ పుష్పవల్లి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. అలా మృదుల తనేమీ ఎరుగనట్లు లోపలికి వెళ్ళి తన స్థానంలో పడుకుని దుప్పటి కప్పేసుకుంటుంది. పుష్పవల్లి కోసం వెతకడం ప్రారంభించిన అరవింద్ కిషోర్లకు తన జాడ ఎక్కడా కనిపించకపోయేసరికి డీలా పడిపోయి ఇంటికి చేరుకుంటారు. ఈ విషయం కమలా ప్రసాదులకు వెంటనే తెలియజేయాలనుకుంటారు. చాలా ముభావంగా ఇంట్లో అడుగు పెడతాడు అరవింద్. కిషోర్కి కూడా లోపల మృదుల ఎక్కడికి వెళ్ళిందోనన్న భయం లేకపోలేదు. అలా లోపలికి వెళ్ళి లైట్ ఆన్ చేస్తాడు అరవింద్. ఇంతలో కిషోర్, అరే ఒకసారి వెనక్కి చూడు. కమల పక్కన నిద్రపోతున్న మృదులను నిర్ఘాంతపోయి చూస్తున్నాడు. అరవింద్ కూడా నివ్వెరబోయి కళ్ళు తేలేసి కిషోర్ వైపు చూస్తున్నాడు. ఆ లైట్ కాంతికి మెలకువ వస్తుంది కమలకు. అరవింద్ కిషోర్లు ఒకరినొకరు చూస్తూ నిలబడడం గమనించిన కమల వాళ్ళ వైపు అనుమానంగా చూస్తూ లేచి కూర్చుంటుంది. ఏంటి పెద్దోడా, లైట్ ఎందుకేసావు అంటుంది. అరవింద్కి ఏం చెప్పాలో అస్సలు అర్థం కాక తడబడుతూ, ఏం లేదమ్మా, కిచెన్లోకి వెళదామని అని మాట దాటేస్తాడు. వీళ్ళ మాటలకు ప్రసాద్కు కూడా మెలకువ వస్తుంది. ఏమైంది అని కంగారుగా లేచి కూర్చుంటారు ప్రసాద్ కూడా. కానీ మృదుల మాత్రం మెలకువగా ఉన్నప్పటికీ నిద్రపోతున్నట్లే ఉంది. ఏం లేదు నాన్న, కంగారు పడద్దు. కిషోర్ బయటకు వెళ్తానంటే తోడెళ్ళాను. వాటర్ తాగి వద్దామని లైట్ ఆన్ చేశాను సమాధానమిస్తాడు అరవింద్. అంతేనా, ఏమైనా జరిగిందేమోనని భయపడి చచ్చాను అంటుంది కమల. ఏం లేదమ్మా, మంచినీళ్ళ కోసమే లెగిశాను అంటూ వాళ్ళ పక్కన దుప్పటి ముసుగులో ఉన్న మృదుల వైపే అనుమానంగా చూస్తూ కిచెన్లోకి వెళతాడు అరవింద్. కిషోర్ కూడా అరవింద్ వెనకే పరిగెడతాడు. అరవింద్ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి వాటర్ బాటిల్ తీసుకుని నీళ్లు గడగడ తాగేస్తున్నాడు. ఇంతలో అక్కడికి వెళ్ళిన కిషోర్ నెమ్మదిగా, వదిన ఇక్కడే ఉంది కదరా విస్మయంగా అంటాడు. అరవింద్ మాత్రం పెద్దగా ఏమీ ఆశ్చర్యానికి గురి కానట్లు వాటర్ తాగుతూ, అలవాటైపోయిందిగా, ఇక ఆశ్చర్యపోవడం ఎందుకు కిషోర్ అంటాడు నెమ్మదిగా. మరి అలవాటైపోయిందన్నప్పుడు ఎందుకు అర్ధరాత్రి దెయ్యం కోసం ఇంకో దెయ్యంలా మారి ఊరంతా తిప్పుతున్నావు? అరవింద్ భుజంపై చేయి వేసి విసుగ్గా కుదుపుతాడు కిషోర్. దెయ్యం దెయ్యమని పదే పదే అనకు అంటాడు అరవింద్. ఏ దెయ్యాన్ని దెయ్యమని అనకుండా దేవతనమంటావా? మృదుల తిరిగి వచ్చేస్తుందని చెప్పినా వినకుండా రాత్రిపూట తనను బయటకు తీసుకువెళ్ళాడని చాలా కోపంలో ఉన్నాడు కిషోర్. నీ మంచి గురించి చెబుతున్నాను. పదే పదే నువ్వు దెయ్యం అనడం వదినలో ఉన్న పుష్పవల్లి వింటే బాగా హర్ట్ అవుతుందేమో అంటూ, ఇదిగో వాటర్ తాగి కాస్త కూలవ్వు అంటూ ఆ వాటర్ బాటిల్ తాయితీగా కిషోర్కి అందిస్తాడు. మీ ఆవిడ దెయ్యమైతే నువ్వు రాక్షసుడివిరా, అస్సలు జాలి లేదు మీ ఇద్దరికీ అంటూ అమాంతం ఆ బాటిల్ని ఎత్తి మంచినీళ్లు తాగుతున్నాడు కిషోర్. ఇంతలో ఒక్కసారిగా కిషోర్ భుజం మీద వెనక నుంచి చేయి వేస్తుంది మృదుల. ఎవరిని కిషోర్ దెయ్యమంటున్నావు అంటుంది. కిషోర్ ఉలిక్కిపడి నోట్లో ఉన్న నీళ్లను ఉన్న పలంగా బయటకు ఊసేస్తాడు. ఏయ్ అంటూ అరవింద్ ఆ నీళ్లు తనపై పడకుండా పక్కకు తప్పుకుంటాడు. కళ్ళను పూర్తిగా తెరిచి ముందున్న అరవింద్ వైపు చూస్తాడు కిషోర్. ఏమైంది కిషోర్, పొలమారిందా అని కిషోర్ ముందుకెళ్ళి నుంచుంటుంది మృదుల. కిషోర్కి ఏం చెప్పాలో అస్సలు పాలుపోవట్లేదు. అలాగే బిత్తర చూపులు చూస్తున్నాడు మృదుల వైపు. నిన్నే కిషోర్, అడిగిన దానికి సమాధానం చెప్పవే, ఈ మధ్య చెవుడు కూడా పట్టుకుందా ఏంటి కాస్త కోపంగా అంటుంది మృదుల. వెంటనే కిషోర్ అసహనంగా,
ఆ బాటిల్ కింద పడేసి, నన్నే అడుగుతావా? ఎప్పుడు చూడు నన్నే అడగకపోతే మీ ఆయన నీ కళ్ళ ముందే ఉన్నాడుగా వదినా, వాడిని అడిగి తెలుసుకోవచ్చుగా అంటాడు. మృదుల ఆశ్చర్యపోయి చూస్తూ, ఏం తెలుసుకోవాలి? అయినా ఎందుకింత ఇరిటేట్ అవుతున్నావు ఇప్పుడు? ఏంటండి, ఏమీ మాట్లాడకుండా అలా చూస్తున్నారు? కిషోర్ ఈ మధ్య చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు. మీకేం అర్థం కావట్లేదా? కిషోర్ ఆరోగ్యం గురించి మీరు పట్టించుకోవట్లేదు, కానీ నాకు మాత్రం చాలా భయమేస్తుంది అని దగ్గర పడ్డ కనుబొమ్మలతో అరవింద్ వైపు అయోమయంగా చూస్తుంది మృదుల. అరవింద్కి కూడా ఏం చెప్పాలో తెలియని తికమక స్థితిలోనే ఉన్నాడు. రేపు మీరు కిషోర్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఒక మంచి డాక్టర్కి చూపిస్తారా లేదా? చాలా కటువుగా అంటుంది మృదుల. హాస్పిటల్కా? అనుమానంగా అంటాడు అరవింద్. అవును అంటూ కిషోర్ కింద పడేసిన ఆ వాటర్ బాటిల్ని తీస్తూ, చూసారుగా, నేనేమీ అనకుండానే వాటర్ బాటిల్ ఎలా విసిరికొట్టాడో. ఇది వరకు ఎప్పుడైనా కిషోర్ అసలు ఇలా ప్రవర్తించాడా? ఈ మధ్య కిషోర్లో ఈ మార్పు గమనించాను. కిషోర్ నుంచి ఈ విధమైన ప్రవర్తన ఎప్పుడూ చూడలేదు. కిషోర్ మంచి గురించే చెబుతున్నాను. రేపొద్దుట హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అంటూ బాటిల్ మూత పెడుతూ కిషోర్ వైపు అనుమానంగా చూస్తుంది మృదుల. కిషోర్ కూడా అంతే అసహనంగా, నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళడం కాదురా, ముందు వదినను రేపు పొద్దుటే భూత వైద్యుని దగ్గరికి తీసుకువెళ్ళు. మీ ఇద్దరి మధ్యలో నేను పిచ్చివాడినైపోయేలా ఉన్నాను అంటూ కోపంగా హాల్లోకి వెళ్ళిపోతాడు. కిషోర్ కోపంలో అర్థం లేకపోలేదని మౌనంగా ఉండిపోతాడు అరవింద్. మృదుల మాత్రం కిషోర్ని వింతగా చూస్తూ, రేపు తీసుకువెళ్తారా తీసుకువెళ్ళరా అని మళ్ళీ గుచ్చి గుచ్చి అడిగేసరికి అరవింద్ మృదుల వైపు తీక్షణంగా చూస్తూ, రేపు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి మృదుల, ఖచ్చితంగా తీసుకెళ్ళి తీరాల్సిందే, లేకపోతే పెద్ద ప్రమాదమే వచ్చి పడేలా ఉంది అని తీక్షణంగా మాట్లాడతాడు. అరవింద్లో ఆ మార్పుని గమనించిన మృదుల అయోమయంగా, ఏంటండి, దేని గురించి మాట్లాడుతున్నారు? కిషోర్ గురించే కదా అంటుంది. అరవింద్ ఒక్కసారే మృదుల వైపు సూటిగా చూడకుండా తలను కిందకు దించేసి, వాడి గురించే. వాడి గురించి కాకపోతే ఇంక దేని గురించి అంటాను? సరే వెళ్ళి పడుకుందాంరా అంటూ కిచెన్లోంచి వేగంగా హాల్లోకి వెళ్ళిపోయి తన ప్లేసులో పడుకుని కళ్ళు మూసేసుకుంటాడు. మృదుల కూడా మంచినీళ్లు తాగి కిచెన్లో లైట్ ఆఫ్ చేసి హాల్లోకి వెళ్ళిపోతుంది. హాల్లో లైట్ కూడా ఆఫ్ చేద్దామని స్విచ్ బోర్డ్ దగ్గరకు వెళ్ళి తన వేలిని స్విచ్పై పెట్టి వీళ్ళ వైపు చూస్తుంది. అందరి ముఖాలు కనిపిస్తున్నాయి, కానీ కిషోర్ ముఖంపై దుప్పటి కనిపించేసరికి కిషోర్ వైపు అలానే చూస్తూ ఉంది. మృదుల ఇంకా లైట్ ఆఫ్ చెయ్యట్లేదేంటా అని కళ్ళు తెరుస్తాడు అరవింద్. కిషోర్ వైపు చూస్తున్న మృదులను అయోమయంగా చూస్తూ నెమ్మదిగా కిషోర్ తల దగ్గరికి తన తలను జరిపి, అరే, వదిన నీ వైపే అనుమానంగా చూస్తుంది ఎందుకో. ఎందుకైనా మంచిది ఆ ముసుగు తీసేసి మామూలుగా పడుకుని చావు గుసగుసలాడతాడు కిషోర్ చెవిలో. ఆ మాటలు విన్న కిషోర్ ముసుగు లోపల పట్టరానంత కోపంతో రగిలిపోతాడు. కనీసం దుప్పటి కప్పుకుని ఫ్రీడమ్ కూడా లేదేంట్రా నాకు? అయినా మీ ముగ్గురి ముఖాలు కనిపిస్తున్నాయిగా, కనపడిని నా వైపు చూడడం ఎందుకు? దెయ్యం పట్టినప్పటి నుంచి మీ ఆవిడ కాన్సన్ట్రేషన్ అంతా నా మీదే పెట్టింది అని కిషోర్ కూడా సనుగుతున్నాడు. అరే, ఏ విషయాన్ని ఎక్కువ సాగదీయకూడదు, నా మాట విని ముసుగు తీసేయి అంటాడు మళ్ళీ అరవింద్. ఛీ, ఎదవ జీవితం. దరిద్రుడికి ఏ రేవుకెళ్ళినా ముళ్ళరేవే తగిలిందని అమ్మ అస్తమాను అంటుంటే ఏంటో అనుకున్నాను, ఇప్పుడు పూర్తిగా అర్థమవుతుంది అంటూ దుప్పటిని తలపై నుంచి వేగంగా తీసేస్తాడు. మృదుల వెంటనే లైట్ ఆఫ్ చేసేస్తుంది. చూసావా, నేను చెప్పాను కదా,
అంటాడు అరవింద్ మళ్ళీ నెమ్మదిగా. ఏంటి చెప్పేది నీ బొందా? రేపు గనుక వదిన్ని భూతవైద్యుడి దగ్గరికి తీసుకువెళ్ళలేదనుకో, నేను ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతాను చెబుతున్నా అని మళ్ళీ విసుగ్గా నసుక్కుంటాడు కిషోర్. పడుకో కిషోర్, రేపటి సంగతి రేపు చూద్దాం, ఇప్పుడెందుకు? గంభీర స్వరంతో మృదుల అనేసరికి కిషోర్ హడలిపోయి, వినిపించేలా మాట్లాడలేదు కదరా అంటాడు అరవింద్తో. ఇప్పుడు మనం వినిపించేలా మాట్లాడక్కర్లేదు, ఎలా మాట్లాడినా దానికి వినిపిస్తుంది. నా మాట విని ఇంకొక మాట కూడా మాట్లాడకుండా పడుకుంటే నీకే మంచిది సలహా ఇస్తాడు అరవింద్. సరే బాబోయ్, నాకెందుకు వచ్చింది, నేను పడుకుంటాను అని మళ్ళీ భయంతో ముసుగేసేస్తాడు కిషోర్. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.